ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభమని చెప్పి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్న ఆయన మాటను మీకు తెలియచేయుచున్నాను. ఈరోజు మీకు దేవుడిస్తూ ఉన్న వాగ్దానం ఏమిటనంటే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతున్నాను. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము కలుగచేతును అని చెప్పి, దూరస్తులకును సమీపస్తులకును కూడా ఆయన సమాధానం అని చెప్పేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఏమిటి సమాధానము అనంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ప్రభువారు స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డ, ఒకటి, నీతో ఉన్నటువంటి వారితో వివాదము విభేదము ఏదైతే ఉండి నీ హృదయం చాలా బాధపడుతూ ఉన్నదో వారందరితో దేవుడు మీకు సమాధానం కలుగజేస్తాడంట. నువ్వు ఇప్పుడు ఎవరితో సమాధానం లేకుండా ఉన్నావో, ఒకవేళ అమ్మా నాన్నతో సమాధానం లేకున్నాను, అక్క చెల్లెళ్ళతో సమాధానం లేకున్నాను, అన్నదమ్ములతో సమాధానం లేకున్నాను, లేదా వదిన మరదళ్ళు బావ బామరుదుల మధ్య సమాధానం లేకున్నాను, ఇవే కాకుండా నీ చుట్టుప్రక్కల వారితోనూ నీ స్నేహితులతోనూ సమాధానం లేకుండా ఉన్నావేమో. సరిహద్దులలో ప్రతి చోట దూరస్తులతో సమీపస్తులతో దేవుడు ఈరోజు మీకు సమాధానం ఇస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి సమాధానం లేక ఎవరైతే బాధపడుతున్నారో, భార్య భర్తల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు, కుటుంబ సభ్యుల మధ్య సమాధానం లేక ఎవరు బాధపడుతున్నారు, నా ప్రియ దేవుని బిడ్డలారా, నీవున్న ఉద్యోగ స్థలమందును, నీవు చేస్తున్న వ్యాపార స్థలమందును, నీవు ఉండే ప్రతి స్థలమందును కూడా దేవుడు నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. అంతేకాదు, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అలజడులతో ఉన్న నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపడానికి, మరి ప్రాముఖ్యంగా చెప్పాలనంటే ఆయన నీకు స్వస్థత శీఘ్రముగా దయచేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమాధానం లేక ఎక్కడైతే నీ శరీరం బలహీనపడిపోయి నీవు నీరసపడిపోయి చాలా బాధపడిపోతూ ఉన్నావో, ఈ బాధలన్నీ తీసివేసి నా ప్రభువు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నేనే వారిని స్వస్థపరిచెదను, యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని? నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా సెలవిస్తున్నాడు. నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు, బయట ఎవరో కాదండి, నీ దేవుడు నీకు సెలవిస్తున్నాడు. నీకు ఖచ్చితంగా స్వస్థత, రెండవది సమాధానం, ఈ రెండు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కావాలా? పొందుకోండి. ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని తీసుకొని మీరు మీ హృదయంలో నింపుకొని కృపలో బలపరచబడండి. ఎందుకంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మీ తల్లి మీ తండ్రి మిమ్మల్ని విడిచినా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. మరి కనులు వస్తారా? మీకు సమాధానం కొరకు, మీ స్వస్థత కొరకు ప్రార్థన చేస్తాను. నీళ్లు, నూనె, ద్రాక్షారసం, ఈ మూడు దగ్గర పెట్టుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ స్తోత్రాలు. ప్రియ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఉదయకాలపు వాగ్దానముతో నీ బిడ్డలను బలపరిచినందుకు సమాధానమును, అలాగే ప్రభువా నా తల్లి స్వస్థతను మీరు ఇస్తానందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవా మీకు స్తుతులు. మరి సంతానం లేని వారికి, ప్రభువా కుటుంబంలో నెమ్మది లేని వారికి, శరీరంలో ఆరోగ్యం లేని వారికి మీ గొప్ప స్వస్థతనిచ్చి మీ సమాధానంతో నింపమని, నాయన మీరు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అయినందుకు వందనాలు. కృపలో మేలులతో నింపండి. అలాగే నీ బిడ్డల దగ్గర ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును దీవించండి. ఇవి త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు, సిరుగుర్తు వేసుకున్నప్పుడు మీ అద్భుత సూచక మహత్కార్యాలు జరిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ సహోదరుడు తెనాలి నుంచి రావడం జరిగింది. వీళ్ళిరువురు కూడా భార్యాభర్తలు. గత నెలలో మొదటిసారి గుంటూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు వీరు రావడం జరిగింది. ఈయనకి సరైనటువంటి స్టాండర్డ్ జాబు లేదు. ఏదో ఒక పని చేసుకుంటున్నారు, అలా జీవనం కొనసాగిపోతుంది. ఆ పని కొంతకాలానికి ఏదైనా ఇబ్బంది వచ్చి అది మానేస్తే ఇంకొక పని వెతుక్కుంటున్నారు. అట్లా అన్ని పనులు చేస్తున్నారు, కానీ ఒక స్థిరమైనటువంటి పని అనేది వీరికి లేదు. అట్లాంటిది గత నెలలో వచ్చినప్పుడు రానుపోను ఖర్చులు, ఛార్జీలు మాత్రమే తీసుకుని వచ్చారు. క్యాలెండర్ తీసుకోవడానికి కూడా వీరి దగ్గర ధనం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు ఒకటే తీర్మానం చేసుకున్నాడు, దేవా నాకు స్థిరమైన పని ఇప్పించు, నీ పని కొరకు నేను గుప్పిలు విప్పి ఒక టీవీ కార్యక్రమానికి నేను కూడా స్పాన్సర్ చేస్తా అని చెప్పేసి దైవజనుల నోటి గుండా వచ్చినటువంటి, వచ్చే నెలలో ఎవరైనా టీవీ పరిచయకి ఇవ్వాలనుకుంటే చేతులు ఎత్తండి అని అన్నప్పుడు ఈ సహోదరుడు తన జేబులో చిల్లిగవ్వ లేకపోయినా, ఇంటి వద్ద మరి సంపాదించింది ఏమీ లేకపోయినా, ఈయన స్థిరమైన హృదయంతో తీర్మానం చేసుకున్నాడు. చేతులు ఎత్తినటువంటి వారందరి కొరకు దైవజనులు ప్రార్థన చేయగా తైలం పోసి దేవాది దేవుడు అద్భుత రీతిగా ఈయనకి స్థిరమైనటువంటి ఆకర్షణీయమైన వేతనంతో మంచి ఉద్యోగాన్ని దేవుడు వీరికి ఇవ్వడం జరిగింది. పొందిన ఆ యొక్క ఉద్యోగమును బట్టి ఈ రోజున ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకునేందుకు ఈ దంపతులు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. గుంటూరులో జనవరి 18వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, బ్రాడీపేట, లాడ్జ్ సెంటర్, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వినుకొండలో జనవరి 19వ తేదీ సోమవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. విశాఖపట్టణంలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. మాచెర్లలో జనవరి 20వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల. కాకినాడలో జనవరి 21వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. పాలకొల్లులో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. నరసరావుపేటలో జనవరి 22వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. ఏలూరులో జనవరి 25వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జనవరి 26వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. గుంతకల్లులో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. బాపట్ల మరియు పరిసర ప్రాంత వాసులందరికీ గొప్ప శుభవార్త. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ ఇప్పుడు బాపట్లలో జరగనయ్యున్నది. వివరములకు బాపట్లలో జనవరి 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఆదోనిలో జనవరి 29వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని.